దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విశ్వాస యాత్రలో వెళుతున్నప్పుడు జారి పడతాం, ఒక్కోసారి ఊబిలో పడిపోతామండి. జిగట కలిగినటువంటి దొంగ ఊబి అది. ఎలాంటి ఊబి అంటే అది వ్యభిచారం అనే ఊబి కావచ్చు, ధనాపేక్ష అనే ఊబి కావచ్చు, డాంబికం అనే ఊబి కావచ్చు, మోసపూరితమైనటువంటి ఊబి. ఇలాంటి ఊబిలో మనం చిక్కుకుపోయి పైకి రాలేక కొట్టుమిట్టాడుతూ ఉండొచ్చు. కొంతమంది ఈ స్థితిలో దిగజారిపోయి ఉండొచ్చు. కొంతమంది భౌతికంగా అనేక సార్లు పడిపోతూ ఉండొచ్చు, ఆత్మీయంగానూ పడిపోతూ ఉండొచ్చు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మీకు తెలియజేస్తున్నటువంటి చక్కని మాట ఏంటంటే, దేవుడే మనల్ని ఆ ఊబి నుంచి బయటికి తీసి చక్కని బండ మీద మన పాదాలను స్థిరపరుస్తాడు అని లేఖన భాగాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాము లేఖన భాగము. కీర్తన గ్రంథము 40వ కీర్తన 2వ చరణము మనము 4వ లైన్ చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కీర్తన భాగాన్ని రాస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు భక్తుడు. తను విశ్వాస యాత్రలో వెళుతూ ఉన్నప్పుడు ఒకసారి జారి పడ్డాడండి, ఊబిలో పడ్డాడు. నరహత్య అనే ఊబిలో పడ్డాడు. వ్యభిచారం అనే ఊబిలో పడిపోయి కొట్టుమిట్టాడుతూ దాదాపుగా సంవత్సరం రోజులు ఆ ఊబిలో అల్లాడిపోయాడండి. ఊపిరి సలుపుకోలేక, పైకి రాలేక, మనస్ఫూర్తిగా జీవించలేక, దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించలేక 1 year అల్లాడిపోయి వేదన చెంది దేవునికి ఆయన మనసులో అనుకుంటూ బాధపడుతున్నప్పుడు దేవాది దేవుడు ఆయన బాధను చూసి తన ప్రవక్తను పంపించి ఆ ఊబిలో నుంచి బయటికి రప్పించాడు. తన పాదములు బండ మీద నిలబెట్టాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు పాపంలో నువ్వు పడిపోయి ఉన్నావా? సహోదరి, సహోదరుడా, దేవుని బిడ్డవే, రక్షించబడినటువంటి వాడివే, యేసు రక్తంలో నువ్వు కడగబడినటువంటి వాడివే. ఈ లోకాశల్లో, శరీరాశల్లో, నేత్రాశల్లో నువ్వు పడిపోయి దేవునికి దుఃఖాన్ని, ఆయాసాన్ని, బాధను నువ్వు కలిగిస్తూ ఉన్నావా? లేవాలని అనుకుంటున్నావు కానీ లేవలేనటువంటి స్థితిలో మరలా అదే పాపంలో పడిపోతూ భ్రష్టుడిగా నువ్వు మార్చబడిపోతున్నావా? ప్రియమైన సహోదరి, సహోదరుడా, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పాదములు బండ మీద నిలబెడతాడు ఆయన. నీ పాదములు బండ మీద నిలిపి ఆయన నిన్ను స్థిరపరచబోతున్నాడు. క్రీస్తు అనే బండ మీద మన పాదములు ఆయన నిలబెట్టబోతున్నాడండి. క్రీస్తు అనే బండ మీద మన పాదములు ఆయన నిలబెట్టబోతున్నాడు. మనము ఏ అవిధేయతలు పడిపోయి ఉన్నామో, ఏ అతిక్రమములో జారిపోయి ఉన్నామో, ఏ పాపము చేత మనం పట్టబడి ఉన్నామో, ఏ లోకాశలో మనం దిగిపోయి ఉన్నామో, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నన్ను ఆదుకో, ప్రభువా నాకు సహాయం చేయని ఎవరైతే యథార్థ హృదయం కలిగి హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుడు వారి వద్దకు వచ్చి ఆ జిగట కలిగినటువంటి ఆ ఊబిలో నుంచి పైకి తీసి క్రీస్తు అనే బండ మీద వారిని స్థిరపరచబోతున్నాడు. ఓ సహోదరి, సహోదరుడా, నీకు నిజముగా ఆ పాపముల నుంచి బయటికి రావాలని, ఆ ఊబిలో నుంచి బయటకు వచ్చి క్రీస్తు అనే బండ మీద నిలబడాలని నిజమైన ఆశ నీకుంటే ఈ క్షణమే ప్రార్థన చేయండి. ఈ క్షణమే ప్రార్థన చేయండి. ఈ క్షణమే ప్రార్థన చేయండి. నీ పాదములు క్రీస్తు అనే బండ మీద ఆయన నిలబెడతాడండి. ఓ విశ్వాస వీరులారా, పరిశుద్ధతలో నడుస్తున్నటువంటి ప్రజలారా, మీరు ఇంకను పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధత వైపు వెళ్ళాలని అనుకుంటున్నారు కదా. క్రీస్తు అనే బండ మీద మీ పాదాలను స్థిరపరచుకొని ఆ బండ మీద మీరు నడిచినట్లయితే, ఆయనతో కలిసి మీరు సహజీవనం చేసినట్లయితే పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోకి మనము ప్రవేశిస్తామండి. ఇది మన నిత్య జీవితంలో, డైలీ లైఫ్లో యేసయ్యతో కలిసి నడవాల్సినటువంటి అవసరము మనకి ఎంతైనా ఉన్నది ప్రియులారా. యేసయ్యను మనం ప్రార్థన చేయాలి. దేవునికి మనం ప్రార్థన చేయాలి. అనుదినము నన్ను నడిపించు, నా పాదాలు బండ మీద ఉంచయ్యా, నా పాదాలు తొట్టిల్లి ఊబిలో పడిపోకుండా, నా పాదాలు తొట్టిల్లి లోకంలో పడిపోకుండా నన్ను సంరక్షించి ఈ బండ మీద ఉంచి నన్ను నడిపించి విశ్వాసయాత్ర ఘన విజయముగా ముగించుటకు సహాయం చేయని మనకు దేవుణ్ణి అడుగుచు ఆయనతో కలిసి నడుద్దాము. ఆ బండ మీద స్థిరపరచబడి నిత్య జీవం పొందకుండా నిత్య కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.